భేతాళుని విక్రమార్క కథ మొదటి భాగం. ఒకప్పుడు చంద్రకూటమి అనే నగరం ఉండేది. దానిని వీరవర్మ అనబడే రాజు పాలించుచున్నాడు. ఆయన భార్య రత్నమాల. ఈ దంపతులు బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి బయల్దేరి వెళుతున్నారు. వారి ప్రయాణిస్తున్న రథం అడవి మార్గంగుండా నడుస్తున్నది. ఆ అడవి దాటితే వాళ్లు వెళ్లాల్సిన ఊరు వస్తుంది. అప్పటికే చీకటి పడింది. అమావాస్య చీకటి. అంతటి అంధకారంలో ప్రయాణం చేయడానికి వారు ఆలోచించారు. అందుకే ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ మర్నాటి ఉదయం ప్రయాణమై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రథంను ఆపాడు రథసారథి. అవతలగా కొంత దూరంలో పడుకున్నాడు. మరోపక్క రాజదంపతులు ఒక చెట్టు క్రింద పడుకున్నారు. ఆ దంపతులు పడుకున్నది ఒక రాక్షసుడు నివసిస్తున్న మర్రివృక్షం క్రింద. అప్పుడు వాళ్లను చూసి రాక్షసుడు సహించలేకపోయాడు. ఆ వెంటనే ఆవేశపూరితుడు అయ్యి, ఓరీ మానవా! నా నివాసం క్రింద పడుకుని భార్యతో సరససల్లాపాలు సాగించావా మూర్ఖుడా! చూడండి, మీ ఇద్దరినీ తక్షణం యమపురికి పంపుతాను అని వాళ్లమీదకి దూకబోయాడు. ఒక్క క్షణం రాజదంపతులు భయపడ్డారు. అప్పుడు మహారాజు, అయ్యా! మాకు తెలియక ఈ వృక్షం క్రింద పడుకున్నాము. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాం. మా జోలికి రాకు అని విన్నవించుకున్నారు. ఒప్పుకోను. తెలిసి చేసినా తెలియక చేసినా నా నివాసాన్ని మీరు అపవిత్రం చేశారు. ఇందుకు మీరు నాకు నరబలిని ఇవ్వాలి. ఆ నరుడు కూడా 9 ఏళ్లు నిండని బాలుడు అయి ఉండాలి. ఆ పని చేస్తానని మీరు వాగ్దానం చేస్తేనే మిమ్మల్ని విడిచి పెడతాను, లేదా ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తాను అని హుంకరించాడు రాక్షసుడు. రాజదంపతులు అంగీకరించినట్లు వాగ్దానం చేశారు. రాక్షసుడు సంతోషించాడు. రాజదంపతులు ఆ మర్నాటి ఉదయం లేచి తమ నగరానికి ప్రయాణమై వెళ్లారు. రాజు తెలిస్తే జరగనది ఏముంది? ఆ మరునాడు ఒక పేద బ్రాహ్మణునికి ఆశ పెట్టారు. బంగారం, వెండి కోరినంతగా ఇస్తామని, వాటితో పాటు ఒక గ్రామం కూడా ఇస్తానని ఆశ చూపారు. వాళ్ల మాటలకు లోనే ఆ బ్రాహ్మణుడు తన 8 ఏళ్ల బాలుణ్ణి రాజుకి అప్పగించాడు. ఆ మర్నాడే రాజదంపతులు బాలుడిని వెంటబెట్టుకుని రాక్షసుడు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ బాలుని పేరు సదానందుడు. నీకున్న ఆఖరి కోరిక ఏమని రాజు అడిగెను. ఆ బాలుడు జవాబు ఇవ్వకుండా తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు. పకపక నవ్వుతున్నాడు. ఆ బాలుని నవ్వులు రాక్షసుడు విన్నాడు. ఆ బాలుని నవ్వుతో రాక్షసుని మనస్సు మారింది. నువ్వు నాకు బలి ఇవ్వనవసరం లేదు, మీరు హాయిగా వెళ్ళండి అని అన్నాడు రాక్షసుడు. కథను విన్నావుగా మహారాజా! ఆ బాలుడు నవ్విన కారణము చెప్పగలవా అని అడిగాడు విక్రమార్కుణ్ణి భుజాన ఉన్న భేతాళుడు. విక్రమార్కుడు ముందుకు నడుస్తూనే ఆలోచించాడు. చిన్నవాడినైనా నా శరీరంపై మీకెందుకు అంత వ్యామోహం? ఎనాటికైనా అందరూ చావవలసిందే కదా అనుకుంటూ ఆకాశం వైపు చూసి భగవంతుణ్ణి తలచుకుంటున్నాడని చెప్పాడు విక్రమార్కుడు. ఆ మరుసటి నిమిషంలో భేతాళుడు విక్రమార్కుని భుజము నుండి మాయమై చెట్టు కొమ్మకు చేరాడు. విక్రమార్కుడు ఆ తక్షణం వెనక్కు తిరిగి చెట్టు వద్దకు చేరాడు. వెంటనే భేతాళుణ్ణి చేజిక్కించుకుని మరల ప్రయాణమై వెడుతున్నాడు. భేతాళుడు నవ్వుతూ అతని భుజం మీద ఉండే, రాజా! నాకు చాలా కాలం నుండి సందేహం ఉంది. ఆ సందేహానికి సమాధానం ఇస్తే ఆనందిస్తాను. నీవు సకల నీతి పారంగతుడవు. నా అనుమానం తీర్చు అని మరో కథను వివరించసాగాడు.